పోస్ట్ సిట్ విచారణ కోసం బీఆర్ఎస్ భవన్ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 11 గంటలకైనా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కాబోతున్నారు. కేటీఆర్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర భద్రత పెంచారు. హరీష్ రావు విచారణ తరహాలోనే భద్రత పెంచారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడికి కార్యకర్తలను ఎవరిని కూడా అక్కడి వరకు అనుమతించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సీట్ విచారణ కోసం బీఆర్ఎస్ భవన్ నుంచి బయలుదేరి వెళ్లారు కేటీఆర్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర భద్రత పెంచారు. హరీష్ రావు విచారణ జరిగిన రోజు ఎలాంటి భద్రత అయితే మనం చూసామో ఇప్పుడు కేటీఆర్ విచారణ నేపథ్యంలో కూడా అలాంటి భద్రత కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ దగ్గరికి తోసుకు రాకుండా ఉండేందుకు పరిసరాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు సిట్ విచారణ కోసం బీఆర్ఎస్ భవన్ నుంచి బయలుదేరి వెళ్తున్నారు కేటీఆర్. 11 గంటలకు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు ఆయన. మనం టీవీ స్క్రీన్ పైన 2 బాక్సుల్లో చూస్తున్నాము విజువల్స్. ఫస్ట్ బాక్స్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర భద్రత ఏ స్థాయిలో పెంచారో మనకు కనిపిస్తోంది. అక్కడ అదనపు సిబ్బంది అక్కడ భద్రత పర్యవేక్షిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మెయిన్ రోడ్ నుంచి కూడా లోపలికి ఎవరిని అనుమతించకుండా సంబంధిత వ్యక్తులకు మాత్రమే ప్రవేశం కల్పించేలా అక్కడ భద్రత ఏర్పాటు చేశారు. మరొక పక్క బాక్స్ లో చూస్తున్నాము విచారణకు ముందు దృశ్యాలు ఇవి. బీఆర్ఎస్ భవన్ నుంచి కేటీఆర్ వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. భారీగా నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. మా ప్రతినిధి విజయ్ తో మాట్లాడదాం. విజయ్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఎలాంటి భద్రత కనిపిస్తోంది? ఎంతమంది అధికారుల బృందం కేటీఆర్ ను విచారించబోతున్నారు? ఎంతసేపు ఉండొచ్చు విచారణ? దాదాపు 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. గతంలో హరీష్ రావు విచారణ సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లు అయితే చేశారో అంతకు మించిన ఏర్పాట్లు కేటీఆర్ రాక సందర్భంగా, ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. చాలామంది నేతలు, కార్యకర్తలు, మాజీ మంత్రులు, సిటీ ఎమ్మెల్యేలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఒకసారి పిఎస్ పరిసర ప్రాంతాలు మనం పరిశీలిస్తే చుట్టూ బ్యారికేడింగ్ చేశారు. ఎవరు కూడా లోపలికి కాదు. ఇక్కడ జూబ్లీహిల్స్ పిఎస్ మెయిన్ రోడ్ పైన కూడా ఎవరు కూడా వెహికల్స్ కావచ్చు లేకపోతే ఎవరు కూడా ఉండడం కోసం కొంత ఏర్పాటు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇవ్వకుండా కొంత పోలీసులు అయితే ముందుకు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కేసుకు సంబంధించి మాత్రం దాదాపు 3 అధికారులు ఇంటర్వ్యూతో పాటుగా అడిషనల్ డిసిపి రాజేంద్ర నగర్, శంషాబాద్ జోన్ అడిషనల్ డిసిపి తో పాటు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ విజయ్ కుమార్ ఈ ముగ్గురు ఉంటారు. అందుకు కూడా కేటీఆర్ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఆయన పాత్ర, ఎందుకంటే ఆయన నిన్న ఈ రోజు మీడియాతో మాట్లాడుతున్న స్పష్టంగా చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఒకే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదు, తనపైనే అనేక రకాల ఆరోపణలు చేశారు తప్ప తన ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు అనేది కేటీఆర్ చెప్తున్న విషయం. కానీ సిట్ అధికారులు మాత్రం కేటీఆర్ సంబంధించిన పాత్ర పైన ఇప్పటికీ కొంత సమాచారాన్ని సేకరించారు. ఆయనకు సంబంధించినటువంటి రోలు ఎంతవరకు ఉందనేది సిట్ అధికారులు ఆయన్ని అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా 2023 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి భారీ ఎలక్ట్రల్ బాండ్స్ వెనకాల ఇల్లీగల్ సర్వేలెన్స్ ఫోన్స్ పైన జరిగింది. అనేక మంది బిజినెస్ మ్యాన్లు కావచ్చు, చాలామంది పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, జడ్జిల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేది ప్రధానంగా ఉన్నటువంటి అలిగేషన్. దాంతోపాటుగా ఒక ప్రైవేటు ఛానల్ ఎండీ ఏదైతే ఒక ఎక్విప్మెంట్తో ప్రైవేట్ ట్యాపింగ్ చేశారో దానికి సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ బ్యాంకు నుంచి వెళ్ళింది అనేది తెలిసింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన దగ్గర నుంచి ఆ స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా 2023 ఎన్నికలకు ముందు భారీ ఎత్తున బీఆర్ఎస్కి వచ్చిన విరాళాలు కావచ్చు, ఎలక్టోరల్ బాండ్స్ కావచ్చు, వీటి విషయంపైనే పెద్ద మొత్తంలో కేటీఆర్ అయితే విచారించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆయన బయలుదేరారు. 11 గంటలకు విచారణ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. విచారణ సందర్భంగా రోడ్లపైన ఎట్లాంటి హంగామా కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు కూడా రోడ్లపైకి రాకుండా ఉండడం కోసం మాత్రం పెద్ద ఎత్తున చర్యలు అయితే తీసుకున్నారు. చుట్టూ బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులు పోలీస్ స్టేషన్కి ఇరువైపులా కూడా కిలోమీటర్ మీద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని, టాస్క్ ఫోర్స్ పోలీసులు, క్విక్ రియాక్షన్ టీమ్స్ని కూడా పోలీసులు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నారు. 11 గంటల వరకు ఆయన రీచ్ అవుతారు. 11 o'clock విచారణ ప్రారంభమవుతుంది. విచారణ ప్రారంభమైన తర్వాత ఏవైతే సిట్ 160 CRPC కింద ఆయనకి స్టేట్మెంట్ ఇచ్చి ఈ అంశాలపై అయితే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనుకుందో పూర్తి స్థాయిలో కేటీఆర్ విచారణ కోసం మాత్రం అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. సో హరీష్ రావు లాగానే కేటీఆర్ ను కూడా ఒక్కరినే లోపలికి అనుమతిస్తారా, లేదంటే ఏదైనా అడ్వకేట్ ని తీసుకువెళ్ళొచ్చా? అలాగే నిన్న కానీ ఇవాళ విచారణకు ముందుగానే అడ్వకేట్స్ టీంతో కేటీఆర్ చర్చలు జరిపారా? ఎలాంటి చర్చలు జరిపినట్టుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? అంటే గతంలో ఫామ్లా ఈ రేస్ కేసు అప్పుడు ఆయన స్పెసిఫిక్గా అడ్వకేట్తో వెళ్ళాలని భావించారు. ఆ తర్వాత కోర్టు పర్మిషన్తో వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ హరీష్ రావు విచారణ సమయంలో కూడా ఆయనకు కూడా ఎక్కడ కూడా అడ్వకేట్ని లోపలికి అలో చేయలేదు. కాబట్టి కేటీఆర్ వ్యవహారంలో కూడా అడ్వకేట్ ప్రజెన్స్ అవసరం లేని స్టేట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అధికారం ముందు కేవలం ఎవరైతే నోటీస్ అందుకున్నారో ఆయన మాత్రమే విచారణ ఎదుర్కోవాలి. కాబట్టి సో అడ్వకేట్లు అయితే లోపలికి అలో చేసే అవకాశం లేదు. కేటీఆర్ కూడా అడ్వకేట్తో సహా లోపలికి వెళ్తారని అడిగే అవకాశం లేదు. ఎందుకంటే కేటీఆర్ వెంట హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఆయన కారణంలో వస్తున్నారు. అడ్వకేట్ల బృందం ఉన్నప్పటికీ కూడా అడ్వకేట్ లోపలికి వెళ్తేనే కేటీఆర్ వెళ్తారనేది లేదు. కేటీఆర్ విచారణకు అటెండ్ కాబోతున్నారు. ఆయన నిన్న చెప్పారు, ఈరోజు చెప్పారు, తాను సిట్ అధికారులనే అడుగుతాను, తనకి ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు, తనకు సంబంధించినటువంటి ఎట్లాంటి పాత్ర లేదు. దేశంలో అనేక రాష్ట్రాలు, అనేక ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ సర్వీసెస్ పెట్టుకుంటాయి. కాబట్టి ఇది నాకు సంబంధం లేదు, పోలీసులకే సంబంధం. 2015 నుంచి ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో అవి ప్రభుత్వానికి సంబంధం లేదు, కేవలం పోలీస్ అధికారుల వరకే పరిమితం అని చెప్తున్నారు. కాబట్టి అడ్వకేట్ల ప్రజెన్స్తో మాత్రం ఆయన లోపలికి వెళ్ళే అవకాశం కనిపించలేదు. కేవలం కేటీఆర్ కూడా మాత్రమే లోపలికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, అది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర తాజా పరిస్థితి. బీఆర్ఎస్ భవన్ నుంచి కేటీఆర్ బయలుదేరి వెళ్లారు. మరికొన్ని నిమిషాల్లోనే ఆయన జూబ్లీ హిల్స్ PS కు చేరుకోబోతున్నారు.